ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిరోజు దేవుని జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యము సామెతల గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనము. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. Proverbs chapter 27 verse 4. Anger is cruel and wrath is like a flood. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని ఏది నడిపిస్తుంది? నడిపించుట అనగా మార్గమును చూపేది, అదుపులో పెట్టేదిగా గ్రహించగలము. నీవు కారును నడుపుతున్నావంటే దానిని అదుపులో పెడుతున్నావు, మార్గమును చూపుతున్నావు. అయితే నీ జీవితంలో నడిపించే శక్తి ఏమిటి? ప్రస్తుతం నీ ఒక సమస్య చేత, ఒత్తిడి చేత నడిపించబడుతున్నావా? దాని వలన కోపము ఆవేశములతో నడిపించబడుతున్నావేమో ఒకసారి గ్రహించు. దీనివల్ల నిన్ను నీవే గాయపరుచుకుంటున్నావు. మనశ్శాంతి లేకుండా ప్రతిరోజు సతమతమవుతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, క్షమాపణ ద్వారా నీ బాధ నుండి విడుదలను పొందుటకు బదులుగా పదే పదే నీ మనస్సులో తలపోస్తున్నావు. ఇది ఆరోగ్యకరమైనది కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. కాబట్టి నీ మంచి కొరకు నీలో ఉన్న కోపావేశంను వదిలిపెట్టు. పరలోకమందున్న మన తండ్రికి నీవు కుమారుడవైనట్టు, కుమార్తెవైనట్టు నీ శత్రువులను ప్రేమించు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యి. ప్రతిదినము సమాధానంతో జీవించు. మై డియర్ ఫ్రెండ్, you who tear yourself to pieces in your anger, is the earth to be abandoned for your sake, or must the rocks be moved from their place? Please be reconciled. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రోజు జీవవాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మాలో ఉన్న కోపము మీ నీతిని నెరవేర్చదు. మమ్ములను క్షమించండి. తండ్రి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారిలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని సమాధానంతో జీవించే కృప దయచేయుమని సమాధానకర్త అయిన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.